ఈ క్రమంలోనే ఎందుకు అత్యంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది. దాదాపు బాడీ పార్ట్స్ మొత్తం కూడా వేరు చేసినట్టు కూడా తెలిసింది. వేరు చేసి కవర్లో కట్టేసినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. దీనికి గల కారణాలు కూడా తెలియాల్సి ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎంతకాలం నుండి ఇక్కడ ఉంటున్నారమ్మా? 1 year ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయి మొన్న రీసెంట్గా 1 month అవుతుంది వచ్చి. సో భార్య ప్రెగ్నెంట్ కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ ఉండి వెళ్ళిపోయింది కాబట్టి అమ్మ వాళ్ళైతే ఊర్లో ఉంటారు కదా, తను మీ అందరికి తెలిసిన వాళ్ళం ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. తను ఇక్కడ రింగ్ రోడ్ దగ్గరనే చూపించుకుంటుంది. ఇంకా 2-3 days అయితే 6 months పడేవి తనకి. అంటే భార్య భర్తలు ఏ విధంగా ఉండే లవ్ మ్యారేజ్ అని తెలుస్తుంది. బాగా చూసుకునేవారా? గొడవలు అంటే అవుతుండే, వాళ్ళు ఎక్కువ ఏం షేర్ చేసుకునేది కాదు. తను మామూలుగా అయితే మొన్న రీసెంట్గా కొట్టిందని చెప్పింది. చెవి దగ్గర నొప్పి లేస్తుంది అక్క అని చెప్పింది. తను కమ్మ కూడా లేకుండే కాబట్టి నొప్పి లేస్తుందని చెప్పింది. కొట్టిందంటే ఎందుకో వంట చేయలేదు. తను గొడవపడ్డ చిన్న గొడవ దేని గురించి జరిగింది తెలియదు. ఆయన ర్యాపిడ్ కంటే ఒకరోజు వెళ్తుండే ఒకరోజు వెళ్ళట్లేదు. దాని గురించి కొంచెం బాధపడింది. కొట్టిందంట కాస్త కానీ డైలీ మా ఇంట్లోనే కూర్చునేది వచ్చేసి. తనైతే ఆ తమ్ముడు పోగానే వచ్చి కూర్చునేది. ఆ ఇంట్లోనే కూడా మా ఇంట్లో వచ్చే కూర్చునేది. అది ఇది మాట్లాడుకుంటుండే. కానీ తను ఇంక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అయినాక గొడవలు అవుతుంటాయి కదా అని కామన్గా లైట్ తీసుకుంటాను. ఇంత సీరియస్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం అసలుకి. అంటే నిన్న సాయంత్రం ఏమైనా మాట్లాడారా? నిన్న కలిసారా? అదే తను రాలేదు కిందకి, నేను కూడా పైకి వెళ్ళలేదు. అదే నైట్ మెసేజ్ పెట్టిన తనకి. ఒకటైతే ఆమె ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, నేను మర్చిపోయినా. వాడు వైఫై గారు రిప్లై ఇస్తుందేమో అని మెసేజ్ పెట్టిన ఫోన్లో. వాటి రిప్లై ఏం రాలేదు. సడన్గా ఈ న్యూస్ విన్నా. ఇంకా నేను మెసేజ్ పెట్టినా తను, ఎందుకంటే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. తను ఎక్కడికి వెళ్ళి నాకు చెప్పే వెళ్తుంది. ప్రెగ్నెంట్ కదా, ఇక్కడ అందరికి తెలియదు. సో నన్ను అడిగే వెళ్తుంది తను. అందుకే ఆమెకు నేను ఫోన్లో మెసేజ్ పెట్టినా ఎక్కడికి వెళ్ళావు. ఆ తమ్ముడిని అడిగితే ఏమనంటే మహేందర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క అన్నాడు. ఆమె కిందికి రాలేదు, నాకు డౌట్ వచ్చి నేను అడిగిన. అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్నాడు. సరే నేను కామ్గా ఉండిపోయినా. మళ్ళీ ఆమె ఫోన్కి మెసేజ్ పెట్టి ఇంకా రిప్లై రాలేదు నాకు. సో అప్పటికే చనిపోయింది అనుకుంటున్నాను నేను. ఇంకా రిప్లై రాలేదు కదా. అంటే మీరు చూస్తున్నారు కాబట్టి అంటే దీనికి గల కారణాలు అంటే ఎక్కడికక్కడ పార్ట్స్ కూడా మొత్తం కూడా నేను పైకి వెళ్ళలేదు. యాక్చువల్లీ పోలీసులు నేనే షాక్లో ఉన్నా. నాకు తెలియదు నేను ఇంత జరుగుతుందో అనుకోలేదు కదా మేడం. యాక్చువల్లీ నేను పోలీసు వాళ్ళు వచ్చారు, డోర్ కొడితే ఓపెన్ చేసిన. ఏమైందంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకి నుంచి ఫోన్ చేసి వాళ్ళ మమ్మీ ఒకటే ఫోన్ చేసి ఏడుస్తుంది. అప్పుడు నాకు టెన్షన్ అయిపోయింది. ఇంకా నాకు గాబర్ అయిపోయింది. ఇంకా అంతే. మహేందర్ రెడ్డి మంచోడేనా? అంటే మంచి ఎక్కువ ఏమంటారు? నేనైతే వాళ్ళతో గొడవ లేదు కాబట్టి మామూలుగా మాట్లాడుతుండే. కింద నీళ్ళు నింపెడితే పైకి తీసుకెళ్ళి నల్లు వచ్చినప్పుడు వాటర్ నింపుతుంటే పైకి వెళ్తుండే అంతే. తను కింద కూర్చుంటే కూడా పిలుస్తుండే జ్యోతి అనేసి. ఉందంటే ఉందాక అంటే ఉంది అంతే. పైకి వెళ్ళిపోతుండే అంతే. ఏమైనా అవసరం ఉంటే పైకి వెళ్ళిపోతుండే తను. మా ఇంట్లో కూర్చుంటుండే. కాకపోతే మాట్లాడుకుంటే ఎవరితో ఎక్కువ ఏం మాట్లాడేది కాదు. కాకపోతే మొన్న కూడా బయటనే కూర్చున్నాం. తన బెస్ట్ ఫ్రెండ్ శ్వేతతో కూడా ఫోన్లో మాట్లాడింది, నాతో కూడా మాట్లాడించింది అంతే. పోలీసులు ఏ టైంకి వచ్చారు మీకు ఎప్పుడు తెలిసిందంటే? టైము 2:30-3 అయిందా. పోలీసు వాళ్ళు లక్ష్మణ్ అన్ననే పోలీసు వాళ్ళు వచ్చారు మా ఇంటికి నాకు డోర్ కొట్టి లేపడానికి. నేను కిందనే ఉన్నా. వాళ్ళది అది కూడా పూర పైన అది. సో అంటే వాళ్ళ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అయింది 2 years అవుతుంది. మేబీ 2 years అవుతుంది. ఆమెది 9th class నుంచి లవ్ అన్న. 9th class నుంచి లవ్ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుని వచ్చింది. కాకపోతే ఎప్పటికైనా వాళ్ళ అత్తకు వాళ్ళ మామకి వాళ్ళ తోటికోడలు కామెంట్ ఇష్టమే లేకుండే అంట. ఫోన్లో కూడా ఏం మాట్లాడేది కాదు, ఏం కాదని చెప్పింది తను. సో అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదా? ఇష్టం లేకున్నట్టే ఉంటుంది. వాళ్ళ అత్త సరిగ్గా మాట్లాడేది కాదంట తనతో. అంటే ర్యాపిడో నడిపేవాడు అబ్బాయి? ర్యాపిడో నడిపేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉండేయా వాళ్ళకి? ఇప్పుడు ఏంటంటే అదే తను ప్రెగ్నెంట్ ఉంది, ఖర్చులు ఉంటాయి, ఇంట్లో తినడానికి ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు. తన ఫ్రెండ్ శ్వేత ఆమెకి 500 ట్రాన్స్ఫర్ చేసిందంట. హాస్పిటల్కి వెళ్తే కాల్షియం తక్కువ ఉంది అన్నారంట. నువ్వు పాలు ఇంకా మిల్క్ అవన్నీ తాగాలి, గుడ్లు తినాలంటే. అట్లా అనేసి ఇంకా 500 చేసింది. అంటే ఎవరితో కూడా మాట్లాడించేవాడు కాదా? తను ఎవరితో మాట్లాడకపోతుండే. ఇక్కడైతే ఎవరితో మాట్లాడకపోతుండే. అంటే అంతకుముందు వచ్చారు, మళ్ళీ రావడానికి కారణం ఏంటంటే అక్కడ తనకి నచ్చలేదు ఇల్లు. అక్కడ ఇల్లు కన్వీనెంట్గా లేదు. ఆదర్శ్ నగర్లో ఉండే 1 month ఉన్నారు, 4 months ఉన్నారు, 5 months పడి ఇక్కడికి వచ్చింది తను. అక్కడ కన్వీనెంట్గా లేదు, ఇక్కడ ఉండి వెళ్ళిపోయింది కాబట్టి మేము తెలిసిన వాళ్ళు ఉన్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ రావడం జరిగింది తను అంతే. అమ్మ మీరు తెలుసా ఆ అమ్మాయి? తెలుసు కానీ వాళ్ళు పైన రెంటారు.